హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ లిటిల్ వర్డ్. ముందుగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి పాలకూర ఆలు కర్రీ అండి. పాలకూర ఆలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. రోటీలో కానీ వైట్ రైస్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి పెట్టండి ఎలా ఉంది అని. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని హీట్ అయ్యాక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలండి. పోసుకున్నాక అందులోకి పోపు దినుసులు వేయాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అవన్నీ చిట్పట్టమనేంత వరకు వేసుకొని నెక్స్ట్ 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. బాగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా ఉడికిపోయి త్వరగా వేగిపోద్ది. బ్రౌనిష్ అయ్యేంత వరకు ఉంచాలి. అందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఊకే కలుపుతూ ఉండాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయింది. కొద్దిసేపు అలా వదిలేయాలి మగ్గేంత వరకు. నెక్స్ట్ మనం ఒక 4-5 మీడియం సైజ్ ఆలూస్ని మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఆలూస్ని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. పైకి కిందికి మొత్తం బాగా కలపడం వల్ల సాల్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆలుకి పట్టేస్తుంది. మూత పెట్టుకోవాలండి. వాటర్ పోసుకొని ఆలును ఉడికించుకోవాలి. సో అలా ఆవిరిపడ్డ వాటర్తోనే ఆలు అనేది ఉడికిపోయిద్ది. సో మనకి త్వరగా ఉడుకుతుంది ఆలు అనేది, లేకపోతే మాడిపోయిద్ది. కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తే మీరు కొన్ని హాట్ వాటర్ పోసుకొని యాడ్ చేసుకొని ఆలు అనేది బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. మనం ఆలు ఉడికిందా లేదా అని ఒకసారి ట్రై చేసి చూడాలి. ఉడికినాకనే మనం పాలకూర అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఉడికినట్టు అనిపించింది, సో నేను పాలకూరని వేసుకున్నాను. పాలకూర వేసాక ఆలు అనేది అంత త్వరగా ఉడకదండి, ఎందుకంటే పాలకూర అనేది ఉడకనీయకుండా చేస్తుంది ఆలుని. సో మనం పాలకూర వేసుకున్నాక పైకి కిందికి బాగా కలుపుకోవాలి. అంటే మనం ముందుగా వేసుకున్నవన్నీ కింద మాడకుండా పైకి కిందికి వేసుకుంటే సో మనకి పాలకూరలో ఉన్న వాటర్ అనేది మగ్గుతున్న కొద్దీ వాటర్ అనేది వచ్చి కర్రీ అనేది మాడదండి. సో పైకి కిందికి కలుపుకోవాలి. పాలకూర మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. దేనికైనా ఏ కర్రీకైనా నేను వాటర్ పోసి మూత పెట్టుకుంటానండి, ఎందుకంటే నేను ఎక్కువ అవుట్ సైడ్ వాటర్ అనేది యూస్ చేయను. సో మనకు ఆవిరి వాటరే ఎక్కువ యూస్ చేసి కుక్ చేస్తూ ఉంటాను. దాంతో మన కర్రీస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. మీరు అలా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటాయా లేవా అనేది. నేను చేస్తూ ఉంటాను. సో నాకైతే టేస్టీగా అనిపిస్తాయి ఇలా కుక్ చేయడం వల్ల. ఆవిరి వాటర్ పడడం వల్ల ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ యూస్ చేయకుండా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు నచ్చినంత మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గేంత వరకు ఉంచాలి. తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మాడకుండా ఉండడానికి, ఎందుకంటే ఇంతసేపు మనం మూత పెట్టి ఉంచేసాం కాబట్టి. అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, గుప్పెడు కొత్తిమీర, ఎందుకంటే మనం ఆలు వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసుకున్నాము. నార్మల్గా పాలకూర కుక్ చేసుకున్నామంటే మనం ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అంత ఫ్లేవర్ అనేది యాడ్ అయినట్టు మనకు అనిపించదు. ఎందుకంటే మనం ఆలు వేసుకున్నాం కాబట్టి ఆలు కర్రీ కుక్ చేసినప్పుడల్లా మనం ధనియాల పొడి వేసుకుంటాం కాబట్టి ఆలు అనేది స్పెషల్గా ఉంది కాబట్టి ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది కొంచెం యాడప్ అవుద్ది.
అంతే అండి, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా, పిల్లలు మాత్రం ఇష్టంగా తినేస్తారు రోటీలో కానీ రైస్లో కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్